హాయ్ ఫౌండర్స్, నమస్తే అందరికీ. సో అందరూ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలండి. సో చాలా డేస్ అవుతుంది మనం వీడియో చేయకుండా. సో టుడే వీడియో చేయడం రీజన్ ఏంటంటే కనుక సో కొన్ని పాయింట్స్ గురించి, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే కనుక చాలా మెంబర్స్ కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో విక్టర్ విత్ యాస్లో ఏదైనా పాపప్ వస్తుందా, అండ్ ఓఎస్లో ఏదైనా పాపప్ వస్తుందా అనే దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించే ప్రజెంట్ డిస్కస్ చేసుకుందాం. అండ్ అప్డేట్లోకి వెళ్ళే ముందుగా సో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసుకోండి. అండ్ మిగతా వాటి గురించి మేము డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా, ఓకేనా. అండ్ ఓకే ఫౌండర్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాం. సో ఓఎస్ గురించి ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో మనకు కన్సర్న్స్ గురించి ఒక అప్డేట్ రావాలి. పార్ట్ 2లో అప్డేట్ ఇస్తాను. మనకి ఇప్పటి వరకు ఎందుకు ఇన్కమ్ ఇవ్వలేదు, అసలు ఏం జరిగింది, అసలు అంటే ఇప్పటి వరకు అసలు ఎందుకు మీకు మనకి ఇన్కమ్ ఇవ్వలేదు, అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ప్రతిదీ కూడా యాస్తారు అనేది క్లారిటీ ఇస్తాను అని చెప్పడం జరిగింది పార్ట్ 2లోన. సో సో ఇది పెట్టి దాదాపు సో చాలా డేస్ అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు మనకు. సో ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా మనకు ఎవరికి కూడా క్లారిటీ లేదు. బట్ ఏంటంటే ఈ కమిషన్స్ ఇస్తారా లేదా ఏంటి, అసలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అదే విధంగా మళ్ళీ ఇంకా మూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఏంటనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. సో అయినప్పటికీ మన చాలా మెంబర్స్ ఏం చేస్తున్నారంటే కనుక సో లీడర్స్ సో టుడే ఈ ఫస్ట్ వీక్ వచ్చింది, జనవరి మంత్ ఎండింగ్లో వస్తుంది, తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వస్తుంది, సో ఈ మంత్ ఎండింగ్లోకి వచ్చింది అని ఈ విధంగా సో ఆడియన్స్ అండ్ మెసేజెస్ ఇవన్నీ కూడా వీళ్ళన్నది సో మనకు మెసేజ్ చెప్తూనే ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ప్రజెంట్ యాస్ఆర్ దగ్గర నుండి ఎవరికి కూడా ఎల్సీ మెంబర్స్ కూడా అప్డేట్స్ అయితే రావడం లేదు. సో అయినా కూడా మన తెలుగు స్టేట్లో మాత్రం ఖచ్చితంగా సో వీళ్ళకి ఏదో యాస్ఆర్ స్వయంగా వచ్చి చెప్పారు అనే విధంగా సో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈ అప్డేట్స్ చెప్తా ఉన్నారు. సో అంటే వాళ్ళకు తెలుసు ఆల్రెడీ కోడ్ ఆఫ్ కాండక్ట్ సో పాటించమని ఆల్రెడీ సిఇఓ సార్ చెప్పారు అక్కడ. సో అది కూడా పట్టించుకోకుండా సో ఏది పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో సో వాళ్ళు అనేది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏదైనా కూడా మీకు తెలుసు, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది. సో మీరు కూడా జస్ట్ వినేసి అలా సైలెంట్ అయిపోండి. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కనుక ఓఎస్లో పాపప్ ఏదైనా వచ్చిందా, మీరు ఎవరైనా మెసేజ్ చేశారా, గ్రూప్లో ఏదైనా మెసేజ్ చేస్తే ఓఎస్లో పాపప్ వచ్చిందా వెళ్ళండి, చెక్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ అక్కడ ఏది ఉందో చదవండి. సో ఓకే, సో దాని గురించి అర్థం కాకపోతే కూడా మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి ఏదో ఒక మన వాళ్ళు వీడియో చేసి ఉంటారు, దాని గురించి క్లియర్గా తెలుసుకోండి, ఓకేనా. అంటే విక్టర్ విత్యాస్లో కూడా సో మన ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నది రెండే అండి. ఒకటి ఓఎస్లో కమిషన్స్ గురించి పార్ట్ 2 అప్డేట్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి విక్టర్ విత్యాస్లో ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది, ఈ వీటి గురించి క్లారిటీ రావాలి. సో యాస్ఆర్ ఇప్పుడు వచ్చినా కూడాను ఈ రెండింటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు, ఓకేనా. సో యాస్ఆర్ వచ్చినా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినా కూడా ఆయన అప్డేట్ ఇచ్చినా కూడాను ఒకటి విక్టర్ విత్యాస్లో ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, అసలు ఆన్ పేస్ క్వశ్చన్ ఇప్పటివరకు మన కమిషన్స్ ఎందుకు ఇవ్వలేదు అనే పాయింట్లో ఈ రెండింటి గురించి మాత్రమే ప్రజెంట్ మనకు కళ్ళ ముందు ఉండే అప్డేట్స్ అనమాట. సో వీటి రెండింటి గురించి అప్డేట్ ఇస్తారు త్వరలోనే. అయినా ఆల్రెడీ చాలా టైం అయింది, ఆల్రెడీ మెనీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ డబ్బులు వచ్చాయి, పడ్డాయి, బ్యాంక్ విత్డ్రాల్ చేసుకున్నాము, ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. సో అది ఏది కూడా నేను నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు వచ్చేంత వరకు, మీకు విత్డ్రా అయ్యేంత వరకు ఎవరిని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు బ్యాక్ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. అండ్ ఆల్రెడీ గ్రూప్లో ఉంటారు మీరు, ఫ్రీ టైం కూడా ఏదన్నా అప్డేట్ వస్తే చూసుకుంటూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ మన లీడర్స్ గురించి సో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అంటే చాలా మెయిన్ పర్సన్స్, మంచి లీడర్స్ కూడా ఈ మధ్య సో కొద్దిగా రాంగ్ గైడ్లైన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఏంటనేది ఐ డోంట్ నో. బట్ ఎందుకు ఇస్తారంటే నాకు తెలిసి వాళ్ళ టీం, అంటే లీడర్స్ చాలా టీం ఉంటుంది వాళ్ళకు. సో ఆ యొక్క టీం ప్రెజర్ వల్ల వాళ్ళకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. అంటే వాళ్ళొక టీం అంటే ప్రెజర్ పెట్టడం ద్వారా
సో అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అప్డేట్స్ లేకున్నా అప్డేట్స్ ఇవ్వడం, అండ్ ఇన్కమ్ రాకపోయినా ఇన్కమ్ వచ్చిందని చెప్పడం. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ యొక్క టీం వల్ల ప్రెజర్ వల్ల. సో ఏంటంటే మీ యొక్క టీంకి ఉన్నట్టుగా చెప్పండి. ఎవరిని కూడా మీ ఇబ్బంది పెట్టకుండా. ఆల్రెడీ చాలా మెంబర్స్ నాకు పర్సనల్గా మెసేజెస్ కాల్ చేస్తూ ఉంటారు. సార్ ఇంతకుముందే చాలా హైప్ చెప్పారు సార్, కొన్ని కోట్లు వస్తాయని, లక్షలు వస్తాయి, డాలర్స్ వస్తాయని చాలా హైప్ చేశారు. సో మేము దానికోసం ఆన్వేస్ వచ్చింది అనేసి జాబులు వదిలేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 lakhs, 6 lakhs, 5 lakhs ఈ విధంగా అప్పతిచ్చి మళ్ళీ మేము ఏదో స్మాల్గా హోమ్ కట్టుకున్నాం ఈ విధంగా అని ఇది కూడా కాల్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు నాకు అయితే ప్రజెంట్ అయితే కనుక. ఓకే, అంటే వాళ్ళు చూడండి అంతే. అంటే హ్యాండ్ పేస్ ఓకే, దానిపైన అయితే నమ్మకం ఉంది. అది పోదు అనే నమ్మకం అయితే ఉంది మనకు. ఖచ్చితంగా వచ్చింది, 100% వస్తుంది. దాని మీద ఎటువంటి ఎవ్వరు మాట వినాల్సిన అవసరం అయితే. బట్ ఏంటంటే లీడర్స్ మాటలు నమ్మి మనకు కొంతమంది ఆన్ పేస్ ఫౌండర్స్ సో ఆ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళు నెగిటివ్ వేలోకి వెళ్తున్నారు. అంటే ఓకే, ఆన్ పేస్ వచ్చిద్ది, ఏదో ఒక రోజు వచ్చిద్ది, ఖచ్చితంగా లైఫ్ సెటిల్ అవుతుందని అందరూ కూడా తెలుసు. బట్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల సో ఖచ్చితంగా ఇది యొక్క వాళ్ళు అంటే వాళ్ళొక చాలామంది మీకు తెలుసు ఆల్రెడీ చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఆన్ పేస్ ఫౌండర్స్ కూడా. సో కాబట్టి వాళ్ళు నెగిటివ్ అవ్వడం రీజన్ కూడా ఆన్ పేస్ కంటే ముందుగా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండి. లీడర్స్ బాగా అర్థం చేసుకోండి కాస్త. సో లీడర్స్ కొట్టి చెప్తాను, ఎప్పటికైనా కూడా ఉన్నది రియల్గా ఉన్నది ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేనిపోయింది చెప్పుకోకండి. ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాం మనం, ఏంటది అంతరిక్షంలో ఏదో నాసా ఏదో సంథింగ్ చేస్తే ఇది ఆన్ పేస్ చేసింది అనే విధంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే చూడండి ఏ విధంగా మన వాళ్ళు లీడర్స్ తయారయ్యారు, అస్సలు చిత్రంగా ఉన్నారు. ఇంతకుముందు అయితే పిఎం మన మోడీ పిఎం సార్తో కూడా మన మీటింగ్ జరిగింది, యాస్ సార్తో అనే విధంగా కూడా మనకు ఏదో ఫోటో ఎడిటింగ్ చేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో మన వాళ్ళు చాలా మేధావులే ఉన్నారు, అది కూడా లీడర్స్లోనే. సో కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి. సో దానికంటే అందరికంటే ముందుగా సో విక్టర్ విదాస్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. సో కేవైసీ అనేది ఇప్పుడు చాలా ఈజీగానే అవుతుంది, 24 hours టైం పడుతుంది. ఆఫ్టర్ దట్ విక్టర్ విదాస్లో కేవైసీ అనేది ఈజీగా కంప్లీట్ అవుద్ది. సో ఎవరికైనా ఇంకా విక్టర్ విదాస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సో మీ పర్సనల్గా కామెంట్లో అడగండి. సార్ కేవైసీ కావడం లేదు, ఎందుకు కావడం లేదు ఏంటనేది ఏమైనా ఉంటే కనుక దాని అప్డేట్స్ కూడా నేను ఇస్తానండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ వేస్తారని త్వరలోనే మనకు ఒక మంచి అప్డేట్స్ ఇస్తారని మనం అందరూ కూడా కోరుకుంటున్నాము. సో ఓకేనా, థ్యాంక్ యూ లీడర్స్. మీరందరూ కూడా సో ఓఎస్ బ్యాకప్స్ ఫాలో అవ్వండి, ఇంకేది కూడా నమ్మకండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫౌండర్స్.